118వ కీర్తన 8-9 వచనాలు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులంటే ఎవరు? ఒక రాజ్యాన్ని ఏలేటువంటి వ్యక్తి. ఆ రాజ్యాన్ని ఏలేటువంటి రాజును మీరు ప్లీజ్ చేశారనుకోండి, నీకేం కావాలో కోరుకో అంటాడు. నా రాజ్యంలో సగమైన ఇచ్చేస్తా అంటాడు. అటువంటి రాజులు ఉన్నారా? ఉన్నారు. రాజులు నమ్ముకున్నట్టు కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు దేవుడిని ఆశ్రయించావనుకో, ఒక రాజుకి దేవునికి ఎంత తేడా ఉంది? ఒక రాజ్యానికి రాజు, రాజు అనే వ్యక్తి ఒక రాజ్యానికి రాజు. ఒక రాజ్యం ఎంత ఉంటుంది? మహా అయితే ఒక దేశం అయి ఉండొచ్చు, ఒక ప్రాంతం అయి ఉండొచ్చు, దానికి మాత్రమే రాజు. మరి దేవుడు ఎవరు అంటే ఆయన రారాజు, సర్వసృష్టికి రాజు అయి ఉన్నాడు. సర్వం ప్రపంచమంతటికి, ప్రపంచములు అని రాయబడింది బైబిల్లో. ఆకాశపై ఆకాశముల వరకు సమస్తములు చేసిన వాడు ఆయనే. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయించావు ఆలోచించి. ఎవరు ఆ వ్యక్తి? దేవుడిని ఆశ్రయించి దీవించబడిన వ్యక్తి యోసేపు. అతను రాజును ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించాడు? రారాజును ఆశ్రయించాడు. మరి అక్కడున్న మనుషులు కూడా ఆశ్రయించలేదు. మనుషులు అతని మీద నిందలు వేశారు, బాధ పెట్టారు, చేయని పనులు చేశారని చెప్పారు, అవమానపరిచారు, దుఃఖపరిచారు. తన బెస్ట్ ఫ్రెండ్ కూడా తనకు విరోధంగా తిరిగి ఉంటాడు. యోసేపు అంతా కృంగిపోయిన సమయంలో మనుషులు, రాజులు అందరూ కలిసి అతన్ని జైల్లో పడేశారు. మరి జైల్లో ఉంటూ కూడా అతను ఏం చేస్తున్నాడు? రారాజుకు ప్రార్థిస్తున్నాడు, దేవాతి దేవునికి ప్రార్థించాడు, మొరపెట్టాడు. ప్రిజన్లో ఉంటున్నాడు. తను చేయని పాపానికి, చెప్పండి, చేసిన పాపానికి అయితే ఓకే, గాని చెయ్యని పాపానికి శిక్షణ అనుభవిస్తున్నాడు. అది ఎంతో బాధాకరమైంది కదా. అతను చేయలేదు ఆ పాపం, కానీ చెయ్యని పాపానికి దుఃఖము, బాధ, అవమానము ఇదంతా ఎదురై తనకు తాను దేవుని సన్నిధిలో ఎంతో కృంగిపోయి ఉంటాడు కదా. కానీ జైల్లో ఉన్న, ప్రిజన్లో ఉన్న ప్రార్థన మానలేదు. మరి పౌలు, శీలను మీరు గమనించండి, వారు కూడా ఏ పాపం చేయలేదు. వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, గాయపరిచారు. అయితే రాత్రి వేళ పౌలు, శీల దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచున్నారట. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పి మనం భయపడుతూ కూర్చోవద్దు, కానీ ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో కీర్తనలు పాడదాం. పైనున్న దేవుడు వింటున్నాడు. నేను రాజును నమ్మలేదు, రారాజును నమ్ముకున్నాను. నేను మనుషులు నమ్మలేదు, మనుషులు చేసిన దేవుడిని నమ్ముకున్నాను. నేను ఒక రాజ్యానికి అధిపతిని నమ్మలేదు, కానీ సర్వ సృష్టికి అధిపతి అయిన దేవుడిని నమ్ముకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రిజన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ప్రిజనర్, సడన్ గా ప్రైమ్ మినిస్టర్ అవుతారని ఎవ్వరు ఊహించరు. యోసేపు జీవితంలో ఊహించిన కార్యం జరగడానికి యోసేపు ఏం చేశాడండి? ప్రార్థించాడు, ఆశ్రయించాడు. రాజులను ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించాడు? మనుషులను ఆశ్రయించలేదు, కానీ మనుషులను చేసిన దేవుడిని ఆశ్రయించాడు. ఈ మాట చూడండి, 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందుడు. ఉదయకాలం, సాయంకాలం ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నావు. ఒకవేళ ప్రజలు అనొచ్చు, నేను నీ స్నేహితులు, బంధువులు అనొచ్చు, ఏంటి ఆ ప్రార్థన వల్ల వచ్చే ఉపయోగం? ఎందుకు ఆ ఉదయకాల ప్రార్థన? ఆ 4 గంటలు లేచి ప్రార్థన చేయాలా? ఎవరి కోసం చేయాలి? ఎందుకు చేయాలి అని. కానీ నీవు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు. నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నావు కాబట్టి నీవు సిగ్గును అందవు. ఒక రోజున దేవుడిని ఆశీర్వదిస్తుండగా వద్దు వద్దు అని చెప్పిన వాళ్ళే నిజముగా నువ్వు ప్రార్థన చేశావు, దేవుడిని ప్రార్థన విన్నాడు. నీ భక్తి చాలా గొప్పది, నీ వల్లే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. నీ యొక్క ప్రార్థన, నీకున్న భక్తి చాలా గొప్పదని వారే నీ వైపు వచ్చి చెప్పే రోజు వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చమని వారు కన్నీళ్లతో ప్రార్థిద్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి, శోధన నుండి, శ్రమ నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను. ప్రభా, విడుదల పొంది, స్వస్థత నుండి, ప్రతి అపాయం నుండి వీరు తప్పించబడి నీ గురించి సాక్ష్యం ఇచ్చి నన్ను ఘనపరిచేవారిగా వీరిని, వీరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.